భారతదేశము సనాతనంగా వేదభూమిగా ప్రసిద్ధి చెందినటువంటిది. మరి భారతీయులందరూ కూడా వేద జ్ఞానం పొంది ఉండేవారు. పూర్వకాలంలో ప్రతిదానికి వేద విద్య అనేది చాలా ప్రాముఖ్యత గడించినటువంటిది. పూర్వకాలంలో చిన్నపిల్లలను మొట్టమొదట ఆశ్రమంలో చేర్పించి అక్కడ గురువుగారి వద్ద వేద విద్య నేర్పించేవారు. వారు దాదాపు 5 ఏళ్ల ప్రాయం రాగానే గురువు ఆశ్రమంలో చేరి చివరికి వాళ్ళు పూర్తిగా వేద విద్య పారంగతులైన తర్వాత వారిని గృహస్థాశ్రమానికి పంపించేవాళ్ళు. అంటే దాదాపు 16 ఏళ్ల ప్రాయం వరకు గురువు యొక్క ఆధీనంలో చక్కగా వేద విద్యలు అభ్యసించి పూర్తిగా వేద విద్య పారంగతులైన తర్వాతనే వాళ్ళు తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరి తమ యొక్క జీవితాన్ని ప్రారంభించేవారు. మరి ఈ వేద విద్యలు అనేవి భారతీయ సంప్రదాయానికి సూచికలుగా పరిగణించబడతాయి. అలా ఉన్నటువంటి ఈ వేద విద్యలు ఈ మధ్యకాలంలో నేర్చుకోవడం అనేది చాలా అరుదుగా గమనిస్తున్నాం. మరి అటువంటి వేద విద్యల యొక్క ప్రాధాన్యతను గమనించి వేద విద్యలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ వేద భారతి పీఠము అనే దాన్ని బాసరలో స్థాపించి చాలా మంది విద్యార్థులకు కుల మత భేదాలకు అతీతంగా అందరికి కూడా ఇక్కడ ఉచితమైనటువంటి వేద విద్యను నేర్పించడానికి శ్రీ 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 వేద విద్యానంద స్వాముల వారు సంకల్పించడం అనేది చాలా శుభ పరిణామం. పురాతనమైనటువంటి భారత ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ అటువంటి ధర్మాన్ని తిరిగి నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముదావహం. మరి ఇటువంటి ఈ వేద పీఠాన్ని స్థాపించాలనే ఉద్దేశం ఏ విధంగా కలిగింది, మరి ఈ సంకల్పానికి వారికి తోడ్పాటును అందించింది ఎవరు అన్న విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం స్వామి గారు. జై శ్రీ వేదం. స్వామి గారు, వేదానికి ప్రతీకగా మనం భారతదేశానికి చెప్తాం భారతీయ ధర్మాన్ని. మరి అటువంటి భారతీయ ధర్మం అంతా వేదంలో దాగి ఉందని చెప్తారు. ఆంగ్లేయులు మన వద్ద వేదాలని తీసుకెళ్లి ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారని చెప్పడం జరిగింది. మరి ఈ వేద విద్యను బోధించాలనే సంకల్పం మీలో ఏ విధంగా కలిగింది? జై శ్రీవేదం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, భారతీయ బంధువులారా, బిడ్డలారా, వేదమనున్నటువంటిది ఒక దైవము. ఎందుకంటే వేదమే స్వయంగా చెబుతుంది బ్రహ్మాయం స్వయంభూ, అంటే నేను పరమాత్మను, నేనే భగవంతుడను. మరి అదే విషయాన్ని వేదో నారాయణ సాక్షాత్ వేదము నారాయణమే. నారాయణుడుకు వేదమునకు ఏ భేదము లేదన్నటువంటిదే మరలా మన వైదిక సిద్ధాంతము. అటువంటి గొప్పదైనటువంటి సమస్త విద్యలకు ఆధారమైనటువంటిది వేదము అని పెద్దల ద్వారా, అనేకమైనటువంటి శాస్త్రముల ద్వారా, పురాణముల ద్వారా, ఇతిహాసముల ద్వారా నిర్ణయించబడింది. కాబట్టి మరి వేదము ఈ భారతదేశమునకే కాకుండా సమస్త బ్రహ్మాండానికి శుభప్రదమైనటువంటిది, శక్తినిచ్చినటువంటిది. ఒక పంచభూతములను ఆరాధించి పంచభూతములను సంరక్షించుకొని మరలా మన జీవరాశులన్నీ కూడా సుక్షేమంగా జీవిస్తూ మరలా పరమ పదవికి, అంటే భగవంతుని యొక్క స్థానానికి పొందవలనటువంటి ఒక ఉద్దేశముతో, ఒక అభిప్రాయముతో, సంకల్పముతో వేదం చెప్పగలిగింది సమస్త ధర్మములను. వేదేషు సర్వా విద్యాస్సంతి అనేటువంటి ఋషివాక్యము సమస్త విద్యలు వేదమునందే ఉన్నవి. ఇటు భౌగోళికంగా కావచ్చు, వైజ్ఞానికంగా కావచ్చు, ఏది తీసుకున్నప్పటికి కూడా వేదముతోనే సంబంధం ఉందని ఎంతో మంది నిర్ణయించి చెప్పున్నారు. కానీ ఆచరించటం మాత్రము లేదు. వేదము అందరూ చదవకూడదని ఒక సిద్ధాంతము, వేదము అందరికీ రాదన్నటువంటిది ఇంకొక సిద్ధాంతము. ఈ విధంగా అనేకమైనటువంటి సిద్ధాంతములు రావడము చేత వేదాన్ని ఎవరు కూడా చదవలేక, దాన్ని అర్థం చేసుకోలేక, పరిశోధనము చేయలేక ఉండడం చేత వేదము ఈ ప్రస్తుతము కాస్త వెనకబడినట్లా ఉంది. అయినప్పటికీ ఇటు పూజా విధానంగా కావచ్చు, లేకపోతే విద్యా విధానంగా కావచ్చు, వాతావరణం బాగా ఉండాలి అంటే అది వేదం వలన మాత్రమే సాధ్యమని అందరికీ తెలిసిన విషయమే. అమెరికా వాళ్ళు కావచ్చు, లండన్ వాళ్ళు కావచ్చు, జర్మన్, జపాన్ వాళ్ళు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వేదమునందు అత్యంతమైనటువంటి శక్తి ఉందని నిర్ణయించింది కూడా వాళ్లే. మన పుస్తకములను పరిశోధించి, మన వేదములను పరిశోధించి ఇందులో అనేకమైనటువంటి శక్తులున్నాయని చెప్పిన తర్వాత కూడా మన వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వేదము ఒక శృతిబద్ధమైనటువంటిది. స్వయముగా భగవంతుడే దాన్ని మనకు స్వరబద్ధం చేసి, అంటే కంపోజ్ చేసిచ్చున్నాడు. ఆ స్వరమే భగవత్ స్వరూపం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః అని వేదమే చెబుతుంది. వేదమునందున్నటువంటి ఏ అక్షరముందో, ఆ అక్షరానికి ఏ స్వరముందో, ఆ స్వరము సాక్షాత్ పరబ్రహ్మ పరమేశ్వరుడే అని వేదం నిర్ణయిస్తుంది. ఆ స్వరము ఇప్పటికీ మన భారతదేశంలో సంపూర్ణంగా ఉంది. కానీ అందుకోవటానికి మనం సిద్ధంగా లేము. ఎందుకంటే అందించేదానికి కొంతమంది సిద్ధం లేరు కనుక. అందుకోవడానికి మీరు ఉన్నప్పటికీ అందించే వాళ్ళు కరెక్ట్ గా లేరు కనుక అందుకు
తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇప్పటికైనా మీ అందరకు ఒక త్యాగభావను, భగవంతుని పైన, వేదం పైన ఒక మంచి భక్తి కలిగి ఉన్నట్లయితే మరలా ఆ వేదము మన ఇంటికి, మన ఒంటికి వచ్చి మనల్ని సంపూర్ణంగా రక్షిస్తుంది. వేదము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపముగా ఉంటూ మరలా స్థూలంగా మనకు అర్థం కావాలని శబ్ద బ్రహ్మగా నెలకొంది. ఆ శబ్ద బ్రహ్మకే వేదము అని, దానికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణమని 4 పేర్లు. ఒక వేదానికే 4 పేర్లు. ఇప్పుడు వేదము పురాతనము నుండి వస్తూ ఉంది. దానిను శ్రీరామచంద్రుడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, తర్వాత ఆదిశంకరాచార్యుల నుండి ఇంతవరకు కూడా ఆరాధించి వస్తూ ఉన్నారు. అయితే రాముడు పరమాత్మ, రాముడు దేవుడుగా మనం అంగీకరిస్తున్నాము. అటువంటి రాముడు కూడా తన గురుకులమునకు వెళ్లి వేదమే చదువుకున్నాడు. శ్రీకృష్ణుడు కూడా వేదమే చదువుకున్నాడు. వేదాంతకృత్ వేద విదేవ చాహం అని అంటాడు. అంటే వేదాన్ని నేను అధ్యయనం చేసి వేదాన్ని అర్థం చేసుకుని మరల మీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అంటారు. అంటే ఆయన మొట్టమొదట వేదమే చదువుకున్నారు. కొన్ని యుగముల తర్వాత, లేకపోతే కొన్ని సంవత్సరముల తర్వాత ఏమయ్యిందో మనకు తెలియదు. కానీ మరల కొన్ని అభిప్రాయ భేదాలు రావటము, వేదం అందరూ చదవకూడదని, ఒకే వర్గం వాళ్ళు చదవాలని నిర్ణయం చేత మరల అందరూ వేదాన్ని చదవలేకపోయారు. అందరూ వేదం చదవచ్చు అని మరలా ఎంతో మంది స్వామీజీలు, ఎంతో మంది మహానుభావులు వచ్చారు. కానీ వాళ్ళకి అందరూ సహకరించలేకపోవడం చేత మరలా వేదాన్ని తీసుకొని రాలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత, ఆ మహాత్ముల యొక్క అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత స్వయంగా నేను కూడా వేదాన్ని, అంటే వేదం పట్ల ఉన్నటువంటి భక్తి చేత ఆ వేద భగవంతుడు నాకు ఆ వేద జ్ఞానాన్ని అందించటము, మరి అందరికీ ఎందుకు అందటం లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఒక పట్టుదలతో మరి అందరకు అందించాలి. ఇక్కడ కుల, వర్గ, లింగ భేదం అనేటువంటిది వేదమునకు లేదు. ఇది వైదిక సిద్ధాంతము కాదు. సిద్ధాంతము కాదు కాదని వేదాన్ని విడిచిపెట్టడానికి కూడా లేదు. ఎవరైతే అందరూ ఎందుకు వేదం చదువుకోకూడదు అని అంటున్నారో వాళ్ళు కూడా వేదాన్ని విడిచిపెడుతూనే ఉన్నారు. వేదాన్ని చదవటం లేదు, వేదాన్ని చదివించటం లే. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో, ఎన్ని సమాజాలు ఉన్నాయో, ఎన్ని సంఘాలు ఉన్నాయో, అన్ని సంఘములు కూడా వేదం నుంచి లబ్ధి పొందుతున్నాయే కానీ వేదాన్ని ఆరాధించటము లేదు. కాబట్టి విషయాలన్నింటినీ కూడా గమనించిన తర్వాత ఇది మంచి పద్ధతి కాదు. మన వైదిక ధర్మానికి, మన భారతదేశమునకు అందరము కలిసి వేదము దగ్గర మాత్రము కులము తీసుకోకుండా, కులమనే ప్రసక్తి గాని, వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అనే భేదము లేకుండా వేదాన్ని సంరక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉందని భావించి స్వయంగా నాకే, ఎందుకంటే భగవంతుడు ఏదో జన్మలో ఏయో సమయాల్లో ఎవరెవరికి అందిస్తుంటారో ఆయా సమయాల్లో వారికి అందిస్తూ తన యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాడు. నాకు ఈ ఉత్కటమైనటువంటి పట్టుదల స్వయంగా వేద భగవంతుడు ఇచ్చింది. ఎందుకంటే ఆయన అనుకున్నటువంటి సంకల్పము ఆయనే నెరవేర్చాలి. కాబట్టి నా లోపలే కలిగించినటువంటి భావన చేత మరి అలా కలిగింది కాబట్టి నేను కూడా వేదాన్ని అధ్యయనం చేయగలిగాను. కాబట్టి ఇప్పుడు అటు వేదభారతి పీఠాన్ని సంస్థాపించడము, వేదభారతి పీఠములో MHRD సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అనుమతిని తీసుకుని పిల్లలకు ప్రస్తుతం ఒక 60 మందిని చేర్చుకుంటూ వాళ్ళకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాన్ని సంపూర్ణమైనటువంటి ఒక క్రమశిక్షణతో అందిస్తూ ఉన్నాము. అట్లా అందించడమే కాకుండా ఎంతో మంది మహానుభావులు ఈ పూజా విషయములను అందరికీ చెయ్యాలని ఎంతో మంది సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళకి మంత్రజ్ఞానం మనం అందించలేకపోతున్నాం. కాబట్టి పెద్దవాళ్లకు కూడా, ఎవరైతే అర్చకులు ఉంటారో వాళ్ళకు కూడా కనీసం ఒక రుద్రము, పంచసూక్తములు, దశశాంతులు ప్రతి ఇంటిలో ఉండాలనే భావన చేత ప్రతి ఒక్కరికి వేదం అందించాలనేటువంటి సంకల్పము ప్రారంభమైంది. కాబట్టి మీకందరికి కూడా వేదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది శ్రీ వేదభారతి పీఠం. బాగుంది స్వామి గారు. మరి మీరు అన్నట్టు ఈ వేదం యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైంది. అంటే భగవంతునితో సమానమైనటువంటిది ఈ వేదం అని చెప్తున్నారు. మరి ఈ వేదం గురించి కాస్త వివరిస్తారు. అంటే దీంట్లో 4 రకాలైనటువంటి వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము, ఇట్లా 4 వేదాలు ఉన్నాయి. మరి ఏ వేదాలు దీనికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని తెలియజేస్తున్నాయి? అంటే వేదం అనేది ఒక మతానికి గాని కులానికి గాని సంబంధించింది కాదు. ఇది అందరూ నేర్చుకోదగినటువంటి వైజ్ఞానికమైనటువంటి శాస్త్రం మాత్రమే. దీన్ని మరి ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు. మరి ఈ 4 వేదాలు ఏ వేదం దేని గురించి తెలియజేస్తుంది? ఏ శాస్త్రానికి సంబంధించినటువంటిది? వాస్తవముగా వేదము ఒక్కటే. ఒకే వేదములో సమస్త విద్యలు ఉన్నవి. ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క విషయాన్ని అనర్గళంగా చెప్పటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక భగవంతుని యొక్క స్వరూపమే వేదం. అయితే ఈ కలియుగములో అందరూ సంపూర్ణమైన వేదాన్ని చదవలేరని భావన చేత మరి ఎవరి హృదయములో వచ్చిందో ఆయన పేరు మనం వేదవ్యాసుడు అన్నాం. వేదవ్యాసుడు అన్నటువంటి ఒక మహర్షి, ఒక వ్యక్తి ఎవరో ఇంతవరకు నిర్ణయం అయితే కాలేదు. కానీ ఒక విభాగం మాత్రం జరిగింది వేదానికి.
ప్రప్రథమంగా ఒక వేదానికి ఋగ్వేదమని, రెండవ దానికి యజుర్వేదమని, మూడవ దానికి సామవేదమని, నాలుగవ దానికి అథర్వణ వేదమని పేర్లు పెట్టాము ఒకే వేదానికి. అయితే ప్రస్తుతము ఋగ్వేదములో కనీసము 10,000 మంత్రాలు ఉన్నాయి. ఆ 10,000 మంత్రముల్లో కొన్ని తీసుకుని యజుర్వేదములో 80% మంత్రాలు ఋగ్వేదంవి, అవే ఋగ్వేదంవి 80% మంత్రాలు సామవేదంలో ఉంటాయి. ఈ 3 వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలే అథర్వణ వేదంలో కూడా ఉంటాయి. ఇది సిద్ధాంతం. ఉచ్చారణ భేదం తప్ప అక్కడ అర్థభేదము లేదు. ఋగ్వేదం వాళ్ళు కొంచెము ఒక విశేషంగా ఉచ్చరిస్తారు, యజుర్వేదం మరికొంచెం మార్పు చేసి ఉచ్చరిస్తారు. గానంగా ఉచ్చరిస్తున్నాం కాబట్టి సామవేదం అంటూ, అథర్వణ వేద ఉచ్చారణ మాత్రం మరలా ఋగ్వేదం లాగే ఉంటుంది, యజుర్వేదం లాగానే ఉంటుంది. మరి అర్థభేదం లేదు. మన వాళ్ళు కొంతమంది అర్థభేదం చేశారు. ఋగ్వేదములో కేవలం ప్రార్థనలే ఉన్నాయని, యజుర్వేదములో కేవలం కర్మకాండ ఉందని, సామవేదములో గానమే ఉందని, అథర్వణ వేదములో మంత్రాలు, తంత్రాలు, ఔషధాలు అన్నీ ఉన్నాయని, ఈ విధంగా అర్థం కానటువంటి విషయం. వాస్తవంగా అన్ని వేదంలోనే ఉన్నాయి. ఋగ్వేద మంత్రాలే 3 వేదాల్లో ఉన్నాయి కనుక ఋగ్వేదంలో ఏ అర్థమైతే వస్తుందో సృష్టి రహస్యాన్ని చెబుతుంది వేదం. మొట్టమొదటగా భగవంతుని గురించి చెబుతుంది, రెండవది సృష్టి గురించి చెబుతుంది, మూడవది ఇద్దరిని అర్థం చేసుకోవడానికి జీవుని గురించి చెబుతుంది. అటు భగవంతుడు, ఇటు జీవుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉంది సృష్టి. సృష్టి అంటే అర్థం ఏంటి? మన మీద సృష్టి అంత తేలిగ్గా తీసిస్తూ ఉన్నాం. సృష్టి అంటే విమానం కూడా ఒక సృష్టి, కరెంటు కూడా ఒక సృష్టి. ఏ విధంగా మనకి ఇప్పుడు మొబైల్, టీవీలు వచ్చాయి, అవన్నీ సృష్టే కాదా? సృష్టిలో నుంచి వచ్చినవే. మీరు ఏ పదార్థం తీసుకోండి, ఏ వైజ్ఞానికుడైనప్పటికి కూడా, ఏ డాక్టర్ అయినప్పటికి కూడా, ఎంత తెలివిమంతుడు అయినప్పటికి కూడా పంచభూతాల నుంచి విడిచిపెట్టి ఏ వస్తువును కూడా తయారు చేయలేడు. ఏ వస్తువైనా తయారవుతుందంటే పంచభూతములదే. పంచభూతములను సృష్టించి సమస్త ప్రపంచాన్ని నడిపిస్తుంది వేదం. కాబట్టి వేదములో అన్నీ ఉన్నాయి, కానీ పరిశోధన లేక మనకు అర్థం కాకుండా ఉంటుంది వేదం. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నా, ఇటు లెక్క అంటే మ్యాథ్స్ గా తీసుకోవాలనుకున్నా, ఇటు వైద్యంగా తీసుకోవాలన్నా, లేకపోతే సైన్స్ గా తీసుకోవాలనుకున్నా, అంతా మొత్తం వేదంలో ఉందని అందరూ నిర్ధారించారు, కానీ చేయలేకపోతున్నారు. కాబట్టి దాన్ని ఇందులో ఈ వేదంలో ఇదే ఉందని చెప్పడానికి మాత్రము ఎవరు సాహసించకూడదు. వేదములో అన్నీ ఉన్నాయి. ఉచ్చారణ భేదం వల్ల మాత్రమే 4 వేదములు, ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని. కాబట్టి అర్థభేదం 4గింటికి లేదు. అర్థభేదం కలిగించినట్లయితే అది వేదమే కాదు. భగవంతుడు ఒక్కడే, ఆయనకు మనము అనేకమైనటువంటి రూపాలు పెట్టాము. మన వైదిక సిద్ధాంతములో కూడా భగవంతుడు ఒక్కడే, రూపము వేరు, నామం వేరే, కాని పదార్థం మాత్రము ఒక్కటే. ఒక్క పదార్థానికి అనేకమైన పేర్లు, అనేకమైన రూపములు. అదే విధంగా ఒకే వేదానికి పేర్లు 4 కాని అర్థభేదం మాత్రము లేదు. అందరూ దయించి వేదములో ఈ వేదములో ఇది ఉంది, ఈ వేదంలో ఇది ఉంది, నేను యజుర్వేద వాడిని, నేను ఋగ్వేద వాడిని అని చెప్పి వేదములో కూడా భేదం కల్పించి వేదాన్ని అందరికీ అర్థం కాకుండా, అందరికీ అందించకుండా చేస్తున్నటువంటి సంప్రదాయాలు, కుసంప్రదాయాలు ఇవన్నీ విడిచిపెట్టి అందరూ కూడా సమభావంతో మన వైదిక సిద్ధాంతాన్ని, మన వేదాన్ని అందరము చదివి, అందరము అర్థం చేసుకుని, అందరూ ఆచరించి తరిద్దామనే భావన చేత శ్రీ వేద భారతి పీఠం ప్రారంభమయ్యింది. స్వామీజీ గారు, మీరు చెప్పింది చాలా బాగుందండి. అయితే ఈ వేదాల ద్వారా ఎవరైనా సరే ఒక చక్కటి పరిజ్ఞానాన్ని పొంది, మీరు అన్నట్టు సృష్టి అన్నారు, సృష్టి అంటే ఒక వస్తువును సృష్టించడం కావచ్చు, ఒక చైతన్యాన్ని సృష్టించడం కావచ్చు, లేకపోతే ఇంకొక ఉద్యమాన్ని సృష్టించడం కావచ్చు, ఒక జీవి మరో జీవిని సృష్టించడం కావచ్చు, ఏదైనా సరే ఒక కొత్త దాన్ని తయారు చేయడాన్ని సృష్టి అంటారు. అంటే ఇది సకల మానవాళికి సంబంధించినటువంటిది. మరి అలాగే ఈ వేద శాస్త్రంలో వివరించబడ్డటువంటి ఇతర విషయాల గురించి కూడా కాస్త తెలియజేస్తారా? వాస్తవంగా వేదము అంటే మనకు మంత్ర రూపంగా ఉంది. మంత్రము అంటే అనేకమైనటువంటి అక్షరములు కలిసి ఒక పదమని, అనేకమైనటువంటి పదములు కలిసి ఒక వాక్యమని, అనేక వాక్యములు కలిసి ఒక మహామంత్రమని, అనేక మహామంత్రములు కలిసి ఒక అనువాకమని, ఈ విధంగా ఉంది. అయితే మంత్రం అంటే ఏంటి? ఇప్పుడు మన సినిమాల్లో చూపిస్తూ ఉన్నటువంటి హూం పోం ఫట్ స్వాహ అనేటువంటి మంత్రాలు కావు. సిద్ధాంతం ఎలా అంటే మననాత్రాయత ఇది మంత్ర. దేన్నైతే మనం స్మరిస్తున్నామో, దేనినైతే మనం సాధించాలి అని అనుకుంటున్నామో అదే మంత్రం. అది ఒక పని కావచ్చు, ఒక వాక్యం కావచ్చు. అయితే భగవంతుడు ఒక పనినిస్తూ మంత్రం కూడా ఇచ్చున్నాడు. దాన్నే వేదములో మంత్రాలు అంటాము, వాటిని సంహితలు అంటాము. ఒక విషయం తీసుకుంటే ఇప్పుడు మనకి రుద్రమే ఉందగా, ఒక మంత్రం చెప్పుకుందాం. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఇది ఒక మంత్రం. ఇందులో ఎంత విజ్ఞానం ఉంది, ఎంత భక్తి ఉంది, ఏమి చెయ్యాలన్నటువంటిది చాలా విశిష్టంగా ఉంది. ఎలా అంటే ముందు వేదం చెప్పినంత కూడా అన్ని ప్రత్యక్షంగా కనిపించవు, కొన్ని అదృష్టంగా ఉంటాయి. అన్ని అదృష్టమే. సృష్టిలో చూస్తూ ఉంటే స్థూలంగా ఉన్నది కేవలం కంటికే కనిపించింది మాత్రమే ప్రత్యక్షమని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన ముత్తాత మనకు కనిపించలేదు అనుకోండి, ఉన్నాడా లేదా? మరి కనిపించలేదు. కనిపించినంత మాత్రాన ఆ వస్తువు లేదని చెప్పడానికి లేదు. సృష్టిలో అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నటువంటివన్నీ కూడా వేదంలోనే ఉన్నాయి. అయితే వేదము ఇటు ప్రత్యక్షే నానుమిత్యావ యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అన్నాడు. ఏదైతే ప్రత్యక్షమకే చేతగాని అనుమానం చేతగాని సిద్ధించదో అది వేదం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది అనేటువంటిదే వేద సిద్ధాంతం. అయితే ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఉందనుకోండి. ఆయుర్వేద శాస్త్రం ఉండేటప్పుడు ఎన్నో మాత్రలు అంటే టాబ్లెట్స్ మనం వాడుతూ ఉంటాం. పని చేస్తున్నాయా? పని చేయటం లేదు. కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు. ఎందుకు అంటే ఏ వస్తువునైతే మనం తయారు చేస్తున్నామో ఆ తయారు చేసేటప్పుడు మన యొక్క మనస్సు దానిపైన లగ్నమై ఉండాలి. మన యొక్క మనస్సు ద్వారానే ఆహార పదార్థం తయారవుతుంది. మనం ఎంత భోజనం చేసినప్పటికి కూడా, ఎన్ని పదార్థాలు తిన్నప్పటికి కూడా హోటల్లో తినే భోజనానికి అమ్మ చేసినటువంటి భోజనానికి తేడా ఉంటుంది. అంతేనా? అమ్మ చేసింది కేవలం అన్నం, నువ్వు పప్పు చారే కావచ్చు. ఎందుకు? అమ్మ యొక్క భావన దానిపైన ఉంటుంది. అది అదృష్టం. అంతేగా? కనిపించదు. అమ్మ లోపల ఉన్నటువంటి హృదయానికి ఆ పదార్థానికి ఏ సంబంధం ఉందో మనకు తెలియదు. అది అదృష్ట రూపంగా ఉంటుంది. అదే విధంగా ఒక వస్తువు తయారు చేసేటప్పుడు, ఆ వస్తువుతో వస్తువు కలిపేటప్పుడు ఏ మంత్రాన్ని చెప్పాలి, ఆ మంత్రము చేత ఏ విధంగా తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత ఆ వస్తువును మనం ఏ మంత్రంతో తీసుకోవాలి అనేటువంటిది సిద్ధాంతం. ఇది అదృష్టం. ఇప్పుడు కంపెనీలో ఎన్నో టాబ్లెట్స్ తయారవుతున్నాయి. అవి పదార్థంతో పదార్థం కలుపుతున్నారే కానీ అక్కడ మంత్రశక్తి మాత్రం లేదు. మంత్రం అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి. అది సాత్వికమైనటువంటిది వేదం. అది అంతేగాని ఈ తాంత్రికులు మాంత్రికులు చేస్తుంటారు చూడండి, దానికి ఈ వేదానికి ఏ సంబంధము లేదు. ఈ శబ్దాన్ని వాళ్ళు వాడుకున్నారు. వేదంలో ఉన్నటువంటి దానికి కూడా మంత్రమనే అర్థం. వాళ్ళు సొంతగా వాడుకున్నటువంటి వాక్యాలకు కూడా మంత్రమనే అర్థం. కానీ ఆ మంత్రానికి ఈ మంత్రానికి చాలా తేడా ఉంది. ఈ మంత్రము స్వయంగా భగవంతుడిచ్చినటువంటి ఒక దివ్య జ్ఞానము. ఎందుకంటే ఒక పూజ చేస్తున్నాం. ఎందుకు? చాలా తేలికైనటువంటిది అర్థం చేసుకోవాలంటే ఎన్నో కంపెనీలు ఉన్నాయి. లేకపోతే మన శ్రీహరికోట లాంటి దాంట్లో ఎన్నో ఉపగ్రహాలు విడిచిపెడుతున్నారు కదా. ఉపగ్రహం విడిచిపెట్టేటప్పుడు, అది ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి స్మరిస్తున్నారు, పూజ చేస్తున్నారు. విడిచిపెట్టేటప్పుడు కూడా ముహూర్తం చూస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అప్పుడు విడిచిపెడుతున్నారు. ఇప్పుడు ఆ ఉపగ్రహం వెళ్లి ఫలవంతంగా సక్సెస్ అయిందంటే కారణమేంటి? అక్కడ పదార్థములా లేకపోతే పూజన? అంటే రెండును కదా. ఇటు పూజ కాదని చెప్పడానికి లేదు, కేవలం పూజ అని చెప్పడానికి లేదు. అక్కడ పదార్థము తయారు చేయాలి, దాంతో పాటు దైవశక్తి కావాలి. ప్రశ్నించేవాడు మాత్రం తేలిగ్గా ప్రశ్నిస్తాడే కానీ తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రతి వాడికి విశ్వాసమే. అది అంధవిశ్వాసం కావచ్చు, లేకపోతే దైవ సంబంధమైనటువంటి విశ్వాసము కావచ్చు. ఒక కంపెనీ వాడు కంపెనీ ఓపెన్ చేస్తున్నాడు, వెంటనే ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేస్తున్నాడు. అవసరం లేదుగా, వెంట డైరెక్ట్ కట్టుకోండి. అలాగా ఎన్నో హాస్పిటల్ కడుతున్నారు. హాస్పిటల్ ఓపెన్ చేస్తే మాత్రం శంకుస్థాపన కావాలి. అయిపోయిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, కోటీశ్వరుడు అయిన తర్వాత నాకు వేదం పైన లేకపోతే దైవం పైన నమ్మకం లేదని అంటూ ఉంటాడు. అటువంటిప్పుడు ప్రతిరోజు పూజ ఎందుకు చేస్తున్నావు? శంకుస్థాపన ఎందుకు చేస్తున్నావు? గృహప్రవేశాలు ఎందుకు చేస్తున్నావు? ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే ప్రతి సబ్జెక్టు కూడా, ప్రతి విషయానికి కూడా వేదంతో సంబంధపడే ఉంది. కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతులు వేదం లేదు కాబట్టి ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా చెప్పుకోవడమే కానీ దానికి పరిశోధన లేదు కనుక ప్రతి దానికి మనం అన్వయం చేసి దాన్ని మన కంటికి కనిపించినట్లుగా చూపించలేం వేదాన్ని. అందరూ చదువుకుంటే తప్పనిసరిగా, ఎందుకంటే ఒక విమానం తయారు చేయాలంటే వేదంలో ఎంతో ప్రక్రియ ఉంది అని చెప్పుకుంటున్నాం. ఇలా కొన్ని వేల మంది గాని వేదాన్ని చదువుకొని అర్థం చేసుకొని పరిశోధన చేస్తే తప్పనిసరిగా ఒక ఆయిల్ లేకుండా, డ్రైవర్ లేకుండా, యాక్సిడెంట్ కాకుండా సురక్షితంగా ఎక్కడ వెళ్లాలో అక్కడికి పంపించి మళ్ళా రాగలిగిన శక్తి వేదం ద్వారా విమానం తయారుపడితే చాలా సంతోషం. అది ఎప్పుడవుతుందో మీరందరూ కూడా వేదం చదువుకొని పరిశోధన చేస్తే అటువంటి అవుతాయి. అదే విధంగా నీటి నుండి విద్యుత్ ఉత్పత్తి అది ఇప్పుడు జరుగుతుంది.
జరుగుతూ ఉంది. వేదం నుంచే తీసుకున్నారు, కానీ ఇప్పుడు వేదానికి దానికి సంబంధము లేదు. ఎంత కావాలో అంత కరెంట్ ఇస్తున్నారా? ఎప్పుడు పడితే అప్పుడే పోతుంది. మనం కరెక్ట్ గా మంచి కార్యక్రమం చేయాలనుకున్నాం, మంచి ముహూర్తంలో అదే సమయంలో కరెంట్ పోయింది. అదే వేదం ద్వారా తయారు చేసినాం అనుకోండి, ఎవరికి ఎంత కావాలో అంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అవన్నీ కూడా మీకు లోకంలో ఎన్నో నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే భూమిలోనే కరెంట్ ఉత్పత్తి అయినటువంటి పరికరాలు, వస్తువులు తయారవుతున్నాయి. అవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. అదంతా పూజా విధానంగా అక్కడ నడుస్తుంది, కానీ అది ప్రచారంలోకి రానివ్వరు. అందరూ కూడా వచ్చినట్లయితే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది అని. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి వేదంలో కావలసినటువంటివి. ఒక ధనుర్వేదం ఉందనుకోండి, అంటే బాణ విద్య పూర్వకాలంలో మహాభారత సమయంలో, రామాయణ సమయంలో, పురాణ సమయంలో బాణ విద్య ఉందంటే కేవలం పుల్లక మాత్రం బాణం కాదు. ఆ పుల్లను అంటే బాణాన్ని సంధించేటప్పుడు మంత్రాన్ని స్మరించి మంత్రశక్తిని దానికి ఇచ్చి అప్పుడు ఆ బాణాన్ని విడిచిపెడితే అది ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు ఆ పరికరాలు మనకి లేవు, ఎందుకంటే వేదం చదివి లేరు కనుక. పూర్వకాలము ఒక వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఇటువంటి అస్త్రములన్నీ కూడా ఇరు పక్షుల వారు కూడా వినియోగించుకునేవాళ్ళు. అయితే ఏ విధంగా విడిచిపెట్టేవారో అదే విధంగా అవసరం లేనప్పుడు మరలా ఉపసంహరించుకునేవాళ్ళు. ఆ రెండు శక్తులు కూడా విడిచిపెట్టే శక్తి, ఉపసంహార శక్తి వేద మంత్రంలోకి ఉండేది. కాబట్టి అప్పుడు నడిచేది. ఇప్పుడు ఏంటంటే ఏవైతే అణుబాంబులు ఉన్నాయో, ఎవరెవరు ఏ వస్తువులు తయారు చేస్తున్నారో వాళ్ళకి మంత్రశక్తి లేదు కనుక వస్తువును కలిపితే ఏదో ఒక శక్తి ప్రారంభమవుతుంది. అయితే వస్తువును కలుపుతున్నారు, అది విడిచిపెడుతున్నారు. దాన్ని ఆపే శక్తి వీళ్ళకి లేదు. ఎందుకు? మంత్రశక్తి లేదు కనుక. మరలా ఉపసంహార శక్తి వీళ్ళకి లేదు. కాబట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి అవుతున్నాం. ఇప్పుడు రాబోయే సమయంలో కూడా మంత్రశక్తి దెబ్బతిన్నది అంటే ఎవరైనా తెలియక అణుబాంబు ప్రయోగం చేస్తే, అలా చేసిన తర్వాత మళ్ళా మన భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, పృథివీ విస్ఫోటమైపోతుంది. ఎక్కడ మన విజ్ఞానం మళ్ళా ఉండదు. కాబట్టి ఈ మంత్రశక్తి లేనటువంటి విజ్ఞానము వ్యర్థం. మనం ఎన్ని ఉపయోగించుకున్నప్పుడు కూడా తాత్కాలికంగా ఆనందంగా ఉంటాయే కానీ ఇవి భగవంతుడిచ్చినటువంటి శాశ్వతమైనటువంటి పరికరాలు మాత్రము కావు. అన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి మొబైల్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, ఎంత విజ్ఞానం ఉంటుందో అంత విజ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటేనే మనకి మంచి శుభదాయకము, లేకపోతే ఇబ్బందులు పడతాం. పూర్వకాలము ఇటు దూరదర్శనము, దూరశ్రవణము ఉండేది. ఆ సమయంలో వైర్లు లేవు, ఏమీ లేకుండా ఆకాశం పైన మాత్రమే ఇప్పుడు ఏ విధంగా అయితే చలనచిత్రాలు చూస్తూ ఉన్నామో అదే విధంగా చూపించేవాళ్ళు గురువులు శిష్యులకు. అంత జ్ఞానం ఉండేది. వైర్లు లేకుండానే వినేవాళ్ళు. దూరశ్రవణం, దానికి వైర్లు అవసరంలే. ఇప్పుడు మనం అమెరికా నుంచి ఇక్కడికి మాట్లాడాలంటే పైన ఉపగ్రహాలు ఫ్రీగా రావటం లేదు. వేల కోట్ల ఖర్చు అవుతుంది. పూర్వకాలం ఖర్చు లేదు. ఇప్పుడు మనం ఒక టీవీలో ఒక చలనచిత్రం కావచ్చు, లేకపోతే కొన్ని విషయాలు చూడొచ్చు, దానికి ఎంత ఖర్చు చేస్తూ ఉన్నాము. ఆ ఖర్చు వలన, ఆ ఉపగ్రహాల వలన, ఈ వైర్ల వలన, కరెంటు వలన ఇటు వాతావరణానికి ఇబ్బంది, ఇటు పశుపక్షాదులు ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. అదే విధంగా మనుష్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అంటే చాలా తక్కువ ఇది. వైర్ల వల్ల, కరెంటు వల్ల ఈ దూరదర్శనం కావచ్చు, దూరశ్రవణం కావచ్చు. తర్వాత ఫ్యూచర్ లో ఏమొస్తుందో మీకు అర్థమైపోయింది. ఏంటది? ఆకాశం పైనే బొమ్మలు చూస్తూ మాట్లాడొచ్చు, చూడొచ్చు. అంటే మరలా పూర్వకాలానికి మనం వెళ్ళాలి. అయితే దానికి కూడా మీకు ఖర్చు చేస్తారు. ఇది కలియుగంగా. ఇది పూర్వకాలంలో అంతా కూడా అందరికి అవసరం లేదు. ఎవరికి అవసరమో వాళ్ళు ఉపయోగించుకునేవారు. తక్కిందంతా ప్రశాంతంగా జీవించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తికి మొబైల్ కావాలి, ప్రతి వ్యక్తికి టీవీ కావాలి. ఒకటి కాదు, రెండు. ప్రతి రూమ్కి ఒక టీవీ, ప్రతి చేతిలో 2 ఫోన్లు. ఇది అపరిమితమైపోయింది. దీనివల్ల వాతావరణం దెబ్బతింటుంది. డబ్బులు ఖర్చు ఎక్కువ, సమయం వేస్ట్. ఏ పని చెయ్యాలో ఆ పని చేయలేకపోతున్నాం. ఒక చాలా సింపుల్ చూడండి. పూర్వకాలము అమెరికాకి వెళ్ళేవాళ్ళు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి ఎంత టైం పట్టేది? ఒక నెల రోజులు అనుకోండి కదా. నెల రోజులు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఉత్తరం వేస్తే మనకు అందేది. అయితే అంతవరకు కూడా ఆయన ప్రశాంతంగా వెళ్ళిపోయేవాడు, మనం కూడా ప్రశాంతంగా మన పనులు చేసుకునేవాళ్ళం. ఇప్పుడేమైందంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 100 ఫోన్లు. ఎక్కడికి వెళ్ళావు, చేరావా లేదా? ఇప్పుడే 100 రూపాయలు ఖర్చు. ఒకటి అశాంతి ఖర్చు. ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి దిగలేదు, వెంటనే అక్కడి నుంచి మళ్ళీ ఫోన్. అక్కడ ఇంటికి వెళ్తున్నావా లేదా, ఇంట్లో అన్ని తెచ్చుకున్నావా లేదా? వెళ్ళినటువంటి వాడు తెచ్చుకోడా? అంత తెలివి తక్కువడా? వెళ్ళినటువంటి వాడు తన పని సమయాన్ని, తన పనిని తను చేసుకోలేడా? ఈయనకి ఎందుకు లేని పని. పూర్వకాలం ఎంత బాగుండేదంటే ఒక నెల రోజుల వరకు కూడా ప్రశాంతంగా వీడు పని చేసుకునేవాడు. వీడు ఇక్కడ పని చేయడు, పనికి వెళ్ళడు. వాడు అక్కడ, నాన్న ఈ రోజు నాకు కూరగాయలు అందలేదు, లేకపోతే పూట భోజనం చేయలేదంటే అమ్మో భోజనం ఇక్కడ ఏడుస్తూ ఉంటాడు. వీడేం పంపించగలడు అక్కడికి? అంటే ఇంత సమయాన్ని
వ్యర్థం చేస్తూ ఉన్నాము. ఈ కాలంలో ఫోన్ ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకుంటే తప్పేమీ లేదు. ఇది ఎందుకంటే విజ్ఞానంలో సృష్టిలో ఇవన్నీ భగవంతుడు తెలియదు, మనం తయారు చేసినాం అనుకుంటున్నాం. దీన్ని తయారు చేసినటువంటి మనల్నే తయారు చేసినటువంటి వాడు భగవంతుడు ఉండేటప్పుడు దాన్ని తయారు చేసుకున్నాడు భగవంతుడు. ఇంద్రుడు ఏముంది అంటే పడిపోద్ది, కానీ మన శరీరం లోపల ఎన్ని అవయవాలు పెట్టాడు, ఎంత ఖర్చు లేకుండా దానికి ఏమా ఆ సృష్టిలో ఉన్నటువంటి పదార్థం వేస్తే చాలు శరీరం నడిచి ప్రపంచాన్ని నడిపిస్తుంది. అది ఒక ప్రకృతి సంబంధించినటువంటిది, భగవంతుడు ఇచ్చినటువంటి పరికరాలు కాబట్టి ఇవి చాలా పవిత్ర. ఇది చైతన్యమే, అది చైతన్యమే, కానీ అది ప్రకృతి సహజంగా లేనటువంటి చైతన్యం. ఇది ప్రకృతి సహజమైనటువంటి శరీరము, ఈ వస్తువు. దానికి దీనికి చాలా తేడా. ఇది చాలా పవిత్రమైంది, ఎందుకంటే దీంతో జ్ఞానం కలుగుతుంది మనకి, వాటితో జ్ఞానం కలగదు. మొబైల్తో జ్ఞానం కలుగుతుందా, టీవీతో జ్ఞానం కలుగుతుందా, ఒక ఫ్లైట్తో జ్ఞానం కలుగుతుందంటే ఏం కాదు, తాత్కాలిక సుఖాలను మాత్రమే ఇస్తున్నాయి. కానీ ఈ శరీరము తాత్కాలిక సుఖాన్ని ఇస్తూ కూడా తర్వాత దైవ జ్ఞానాన్ని గడు కలిగిస్తుంది. ఇదే వేదం చెప్పినటువంటి పరమ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని పూర్వకాల మహర్షులందరూ కూడా ఆచరించేవారు, తపస్సు చేసేవారు. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, ఖర్చు లేకుండా, అనేకమైన సమస్యల్లో పడిపోకుండా, వాళ్ళకి సమస్యలు లేవు, ఆ సమయంలో వాళ్ళకి కావలసిన వస్తువులు అన్నీ ఉండేవి, సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఇచ్చినటువంటి సృష్టిని పరీక్షించుకొని మళ్ళీ చివరికి వాళ్ళు భగవత్ సన్నిధానానికి చేరుకుండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టినే సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మనం కూడా నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇటువంటి దాన్ని మీరు ఉపయోగించుకుంటూ మన వేదాన్ని, మన ధర్మాన్ని, మన మంత్రాన్ని కూడా రక్షించుకొని పోయినట్లయితే మనకు సృష్టికి కూడా శుభకరమని భావిస్తూ జై శ్రీ వేదం. వేదం గురించి, వేదం యొక్క ఉపయోగం గురించి, వేదాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే మానవ జీవితం కూడా చాలా సక్రమంగా సాగిపోతుంది. మరి దాన్ని దురుపయోగపరిస్తే ప్రకృతి కూడా మన పైన కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి పరిమిత సంఖ్యలో మనకు ఎంత అవసరమో అంతే ఉపయోగిస్తే తప్పకుండా మనం సత్ఫలితాలు సాధించే అవకాశం ఉందనే విషయాన్ని మీరు చాలా చక్కగా తెలియజేశారు. మీకు మా ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. జై శ్రీ వేదం. వేద విద్యానంద స్వామి ఈ వేదం యొక్క ప్రాశస్త్యత గురించి చెప్పగా విన్నాం. మరి వారి యొక్క శిష్యులు కొందరు వాళ్ళు వీరి దగ్గర వేదం నేర్చుకుంటున్నటువంటి వారు ఏమంటున్నారు, ఈ వేదం ద్వారా వారు ఏం నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలుసుకుందాం. అయ్యా, నా పేరు గోవర్ధనాచార్యులు. స్థానికంగా పౌరోహిత్యం చేస్తుంటాను. వేద విద్యానంద స్వామీజీ దగ్గర ఇప్పుడు శ్రీరుద్రం స్వరయుక్తంగా నేర్చుకుంటున్నాం. చాలా బాగుంది. స్వామీజీ అన్ని వివరణయుక్తంగా మరి వెరీ క్లియర్ గా మాకు చెప్తున్నారు. ఇది చాలా అద్భుతం అండి. శ్రీరుద్రము మరియు దశమ శాంతులు చెప్తున్నారు, ఘనం కూడా చెప్తున్నారు. చాలా బాగున్నారు.